జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ సాధకుడు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గులాబీ శ్రేణులు సేవా కార్యక్రమాలతో హోరెత్తించాయి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకీ రవిశంకర్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, పుగుంటి కృష్ణారావు ఆధ్వర్యంలో కొడిమ్యాల గ్రామ పంచాయతీ ఆవరణలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ. ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ గారు, పులి వెంకటేష్ గౌడ్, పొనుగొంటి కృష్ణారావు మరియు బీఆర్ఎస్ నాయకులు జననేత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు. నమస్తే. ఏమో చూసిరా డాక్టర్లు? ఏం నొప్పులు ఉన్నాయమ్మా? కాళ్ళ నొప్పులు ఉన్నాయి, రెక్క ఉండగలిగింది, కాలు గడ్డ అయింది, ఆపరేషన్ అయింది, మంచిగానే అయింది. షుగర్ లేదు. షుగర్ లేదా? టెస్టులు చేసిరా? టెస్టులు చేసిరా? చేసిరు, చెప్పులు చెకింగ్ చేసిరు, మందులు రాస్తారంటే పెద్ద డాక్టర్ దగ్గరికి మంటుంది. సరే. राजेंद्र भाई सारे काम రాయాలి మందు ఆడుకోవాలి రచక్క. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. జై తెలంగాణ. జై తెలంగాణ. హలో. హాస్పిటల్ వాళ్ళు అదేవిధంగా హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైనా కూడా సన్ రైజ్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి
సౌకర్యాలు ఎంత పెద్ద ఎత్తున అంటే అంత పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్లో సౌకర్యాలు కల్పించడం. ఇవాళ కొడిమ్యాల మండలంలో కూడా ఉచిత మెగా ఈ క్యాంపును కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి వచ్చినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో మరి పేషెంట్స్ ఉన్నారో వారందరూ కూడా ఇటువంటి వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇదే సందర్భంలో మరొకసారి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణారావు గారికి, వెంకటేష్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులు వెంకటేష్ గారికి, వచ్చినటువంటి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు, గులాబీ సైనికులకు, నాయకులకు, సర్పంచులకు, ఇతర వార్డు సభ్యులకు, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రము మరి సాగు నోట్లోకి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించి ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ యొక్క పాలన అందించింది. ఇప్పుడు పెద్దవాళ్ళకు 200 ఉన్న పెన్షన్ 2000 కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా రైతు బంధు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ గారు చేస్తే మరి ఇవాళ మనకు ఎన్ని రకాల మనం ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం. కనుక ఈ సందర్భంలో ఈ రాష్ట్రానికి రక్షణ ఎవరు అంటే కారణ జన్ముడైనటువంటి ఈ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారు మాత్రమే. కనుక వచ్చే మళ్ళీ రోజులలో వారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నాభిన్నమైంది, ఇబ్బందులు పడ్డం. సో ఈ సందర్భంలో వారికి మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆయురారోగ్యాలతో మళ్ళీ వారు సీఎంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఫ్రీ మీకు మెడిసిన్ ఇస్తారు, అన్ని రకాల చెకప్లు ఉంటాయి. ఆ వ్యాన్లో కూడా ఈసీజీ అన్ని రకాల మీకు వసతులు కల్పించబడ్డాయి. మీరు హాస్పిటల్ పోయినా కూడా హాస్పిటల్ కూడా చాలా మంచి మీకు వైద్య సదుపాయాలు ఉన్నాయి కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ పెద్దలందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. జై తెలంగాణ. రోజు నుంచి ఫస్ట్ అవటం ఏమైనా ఉందా? మాట ఏమన్నా నచ్చుతుందా? కావాలి ఒకసారి వచ్చి మరి బ్రెయిన్ తీసుకెళ్ళి దాన్ని బట్టి మందులు వాడుకోవాలి. ఏమొచ్చింది? ఈరోజు మనం సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ సార్ అండ్ సురేష్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేశాము. ఇందులో మనం ఏంటంటే ఈసీజీ, షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు చేశాము. అవసరమైన వాళ్ళకు మందులు పంపిణీ చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా అత్యవసర వచ్చాక వాళ్ళకు 30%, 50% డిస్కౌంట్ ఇచ్చి ఓపీ ఫీజు ఏం లేకుండా అందరికీ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. చాలా వరకు ప్రజలకి ఉపయోగపడుతుంది. క్యాంప్ కొడిమియాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాము. ఇందులో ప్రతి ఒక్క పేషెంట్కి షుగర్, ఈసీజీ పరీక్షలు చేస్తున్నాము, బీపీ పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాము. అంతేకాకుండా హాస్పిటల్కి అత్యవసరం ద్వారా వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ కూడిన సదుపాయాలు మరియు ఉచితంగా మనం మూవీ చూసి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాము. ఈరోజు కొడిమేల గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉచిత మెగా వైద్య శిబిరం సన్ రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో ఇప్పటికీ 300 పైగా పేషెంట్లను చూడడం జరిగింది. వారికి మరియు బీపీ, షుగరు, ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా నైని ఫర్టిలిటీ క్యాంపు వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక గైనకాలజీ డాక్టర్, ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వచ్చి చూడడం జరుగుతుంది. మరియు ఈ యొక్క హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిర్వహించబడను. కిడ్నీకి సంబంధించిన నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ మరియు ఇతర ఇన్సూరెన్సులు, సింగరేణి, మెడిక్లెయిమ్స్ కూడా మన హాస్పిటల్ నందు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వబడను. మన యొక్క హాస్పిటల్ డయాలసిస్ కానీ
పాయిజన్ కేసులు కానీ పాము కాటు కేసులు కానీ అతి అధునాతనమైన పరీక్షలతో మిషనరీతో కూడా నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క డాక్టర్ బృందం యంగ్ అండ్ డైనామిక్ డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో కూడా ఉంటారు. మీకేమన్నా ఇక్కడ పరిసర ప్రాంతాల సిబ్బంది కానీ ఇతర వ్యక్తులు కానీ ఉన్నట్టుంటే అత్యవసరం ఉండొచ్చో మేము అంబులెన్స్ కూడా పంపించడం జరుగుతుంది. మరియు హైదరాబాద్ లెవెల్లో యశోద అపోలకు ధీటుగా మన యొక్క కరీంనగర్లో 150 పడకల గద సన్ రైజ్ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. మరియు ఖర్చు కూడా అతి తక్కువగా మీకు హైదరాబాద్ లెవెల్లో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుతోని అందరు డాక్టర్లతో కూడా మనం ఇక్కడ నిర్వహించిన పరీక్షలు కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించాలని కోరగా ఆయన కోరిక మేరకు సర్పంచ్ గారి ఆదేశం మేరకు నిర్వహించడం జరిగింది. మరియు ఇంకా ఇతర విలేజ్లో కూడా ఎవరైనా అడిగినట్టు మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా మేము వైద్యం ఇప్పించడానికి ఎల్లవేళలా కూడా రెడీగా ఉన్నాం. ఓకే, ఈ యొక్క అవకాశం ఇచ్చిన రమేష్ అన్న గారికి